ప్రతిసారి నెక్స్ట్ టైమ్ అని మా వారి నోట్లో నుంచి వింటూ చిరాకొచ్చేసిందండి. పక్కనే ఉన్న భద్రాచలంకి వెళ్దాం రండి అంటే రానే రారు. సరే ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. తర్వాత ఇంకా పాప పుట్టాక సెకండ్ బర్త్‌డే అయిపోయింది. బర్త్‌డే అయిపోయాక ఇప్పుడు కుదిరిందండి మా వారికి. ఇప్పుడైతే మళ్ళీ వెంటనే ఎందుకు మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్ళాలి కదా ఇంటికనేసి నేనన్నా. కానీ ఇంకా ఆయనకు కుదిరింది కదా! సరే పాపతో అనేసి మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా భద్రాచలం వెళ్ళేటప్పుడైతే మబ్బులైతే చాలా పట్టేసాయి. వర్షం పడిద్దేమో అనుకున్నాం. ఇంక అసలే ఇటు సైడ్ రూట్ కొంచెం గుంతలు ఉంటది కదా! వెళ్ళాలి అనేసి అనుకున్నాం. కానీ కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ ఫైనల్లీ రాముల వారి దర్శనం మంచిగా అయ్యాక హ్యాపీ అనిపించింది. అయితే భద్రాచలం వెళ్ళాక పార్కింగ్ చేసే టైంకి బాగా వర్షం పడింది. పార్కింగ్‌లోనే చాలా టైం అయిపోయింది మాకు. తర్వాత దర్శనం కూడా తొందరగా అయిపోయింది. రిటర్న్‌లో అయితే మా పాప అల్లరి ఫన్నీగా గడిచిపోయింది. ఇంక ఇదైతే మేము షూట్ చేద్దాం అనుకున్న వీడియో కానీ కుదరలేదు.